ప్రైజ్ ది లార్డ్. మన ప్రేమ సహవాసానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సియోను గీతాన్ని మనం పాడుకుందాం. గత దినాల్లో పంపించే ఉంటాను ఆడియో రికార్డింగ్గా. మరి ఈ పాటను పాడి ప్రభునామాన్ని మహిమపరచుదాం. నూతన సంవత్సరంలో ఇంకా అనేకమైన నూతన గీతాలని ప్రభు అనుగ్రహించినట్లుగా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ పాట రికార్డింగ్ కొరకు, ప్రింటింగ్ కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభునామంలో తెలియజేస్తూ ఉన్నాం. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని మరి ఈ మాట నేను చదివినప్పుడు మన పాలనగారుల పాంప్లెట్ మీద దేవుడు నాకు ఈ పాటని సియోన్ గురించి ధ్యానం చేసినప్పుడు ప్రభు అనుగ్రహించినటువంటి మంచి పాటని మనమందరం కూడా సియోన్ నివాసులము కాబట్టి దేనికి జడియకూడదు, బెదరకూడదు, వెనుదీయకూడదు. చిన్న పాట పాడుకుందాం. సియోన్ నివాసి జడియకు, బెదరకు, వెనుదీయకు ఎన్నడు. నీవు జడియకు, బెదరకు, వెనుదీయకు ఎన్నడు. నిన్నెడబాయడని నా యేసు నీతోనే ఉంటాడు ఎల్లప్పుడూ. నిన్నెడబాయడని నా యేసు నీతోనే ఉంటాడు ఎల్లప్పుడూ. జడియకు, బెదరకు, వెనుదీయకు ఎన్నడు. చరణం. పరిశుద్ధ స్థలంలో నుండి నీకు సహాయుడై నిన్నాదుకొనుగాక, నిన్ను కోరుకొనుగాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడుతూ ఉంది. మరి కాబట్టి ఆయన మనకు పరిశుద్ధ స్థలంలో నుండి మనకు సహాయం చేస్తాడు. మనమేమో మనుషుల వైపు చూస్తాం, కానీ దేవుని వైపు చూస్తే ఆయన నుండి మనకు వచ్చే సహాయం చాలా గొప్పది. అందుకనే దేవుడు మనకు సహాయకుడు, ఆయన ఎబెనేజర్ అని కూడా అంటారు. పరిశుద్ధ స్థలంలో నుండి నీకు సహాయుడై నిన్నాదుకొనుగాక, నిన్ను కోరుకొనుగాక. జడియకు, బెదరకు, వెనుదీయకు ఎన్నడు. నీవు జడియకు, బెదరకు, వెనుదీయకు ఎన్నడు. సియోన్ నివాసి పరిశుద్ధ స్థలం వైపు నీవు చేతులెత్తగా నిన్ను దీవించుగాక, నిన్నాశీర్వదించుగాక. పరిశుద్ధ స్థలం వైపు నీవు చేతులెత్తగా నిన్ను దీవించుగాక, నిన్నాశీర్వదించుగాక. జడియకు, బెదరకు, వెనుదీయకు ఎన్నడు. నీవు జడియకు, బెదరకు, వెనుదీయకు ఎన్నడు. ఇంకా 5 చరణాల పాట, మరి ఇంకా 3 చరణాలు ఉన్నాయి. మరి ఈ 3 చరణాలు కూడా మనకు ప్రింటింగ్లో వస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడి పాటను ఆశీర్వదించినట్లుగా, గొప్ప శక్తిని, ఉజ్జీవాన్ని ఆత్మలో కలగచేయనట్లుగా పాడుతూ ఉండగా మరి 2 చరణాలు అయినా కానీ నేర్చుకొని ప్రభునామాన్ని మహిమపరచవలసిందిగా. స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ లేనందువలన మరి ఈ పాటను కొంచెంగా పంపిస్తూ ఉన్నాం. ఈ పాట క్రొత్తదనం పోకుండా మరి ఈ పాటలో ఉన్న వచనాలన్నీ కూడా మనము ఆఫ్లైన్లో మనము మందిరంలోకి వచ్చి నేర్చుకొని ప్రభునామాన్ని మనం మహిమపరచుదాం. దేవుడి మాటల్ని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.